అందరికీ వందనాలు, శుభాలు. దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తాం. తమ్ముళ్ళకి అందరికీ కూడా వందనాలు. అలాగే లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన నా ప్రియమైన సోదరి సోదరులందరికీ హృదయపూర్వక వందనాలు. దూరాల్లో ఉండ నన్ను ప్రేమించి నా నుండి దేవుడు అందించేటువంటి సందేశాన్ని వినగోరి నాతో పాటు కలిసి నిర్ణయ కాలం మందు నాతో పాటు కలిసి దేవుడిని ఆరాధించడానికి ఎక్కడెక్కడో ఉండి, వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో, వేరే జిల్లాల్లో ఉండి అందుబాటులోకి వస్తూ ఉంటారు. ఎప్పుడు లైవ్ స్టార్ట్ అయిద్దా అని అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం. దేవుని వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. ఈరోజు నిజంగా నేను పండగ చేసుకోవాల్సిన రోజు. నాకు పండగ రోజే 100%. ఎందుకంటే భూమి మీద ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సందర్భాలను బట్టి పండగ చేస్తుంటారు. పెళ్లి రోజును బట్టి, పెళ్ళి అయ్యేటప్పుడు, అలాగే పుట్టినరోజును బట్టి, అలాగే ఏదన్నా కొత్త ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని బట్టి, రకరకాల కారణాలను బట్టి పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ళకి ఏదైనా ఫుడ్ పెట్టేటప్పుడు, ఆఖరికి వాళ్ళ నెత్తి మీద జుట్టు తీసేటప్పుడు కూడా పండగ చేస్తారు. రకరకాల కారణాలను బట్టి మనుషులు సంబరపడతారు, సంతోషపడతారు. కానీ ఎన్ని రకాలుగా మనుషులు సంతోషపడినా, సంబరపడినా, పండగలు చేసినా ఆత్మ రక్షణ అనేది లేనప్పుడు ఆ పండగలన్నీ దండగలే. నాకైతే ఈ పండగ దండగ కాదు, ఇది నిజంగా పండగ. ఎందుకంటే నా ఆత్మ నిత్యము మండే నరకాగ్ని నుంచి తప్పించుకొని నిత్య జీవాన్ని చేరడానికి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి అర్హత సంపాదించిన రోజు. రెండవది, భూమి మీద ఇద్దరు మనుషులు ఒక అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి పెద్ద పెళ్లి పండగ చేస్తారు. ఇద్దరు వ్యక్తులు, భక్తిపరులు కావచ్చు, భక్తి లేనోళ్ళు కావచ్చు, ఒకరితో ఒకరు అనుబంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు పెద్ద పండగ చేస్తాం, పెళ్లి పండగ. నా ప్రభు, నా ప్రాణప్రియుడైన యేసయ్య తన ప్రాణాన్ని పెట్టి నన్ను తండ్రి అయిన దేవునితో శాశ్వతంగా జతపరిచిన రోజు ఈరోజు. నేను నా పరలోక తండ్రితో శాశ్వత కాలం కలిసి ఉండటానికి, ఎన్నటికీ ఎప్పటికీ విడిపోని అనుబంధాన్ని ఏర్పరచడానికి నా ప్రాణప్రియుడైన యేసయ్య తన ప్రాణం పెట్టి నన్ను నా తండ్రితో ఐక్యపరిచిన రోజు. బాప్తిస్మం పొందుట ద్వారా నేను శాశ్వతంగా దేవునికి చెందినవాడిని అయిపోయాను. బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొంది, తండ్రితో శాశ్వతమైన అనుబంధం నేను పొందగలిగాను. ఇది పండగ కదా. భూమి మీద ఇద్దరు జతపరచబడితే కొద్ది రోజుల్లోనే అనుబంధం అయిపోతుంది, తెగిపోతుంది. కానీ తండ్రితో మనకు ఏర్పడిన అనుబంధం ఎప్పటికీ తెగనిది. మరి ఇది పండగ కదా. కొద్ది రోజులుండి తెగిపోయే అనుబంధాలకి అంత సంబరాలు చేస్తే, తండ్రి అయిన దేవుడితో శాశ్వత అనుబంధం నాకు ఏర్పరిచాడు నా ప్రాణప్రియుడైన ప్రభు. ఇంక నేనెంత పండుగ చేసుకోవాలి, నేనెంత సంతోషించాలి, నేనెంత ఆనందించాలి. కాబట్టి ఈరోజు నాకు నిజంగా ఆనందకరమైన రోజు. అంతేకాదు, నాకు ఇంకొక ఆనందం కూడా ఉంది. నేను రక్షింపబడటమే కాకుండా మరికొంతమందిని రక్షణ నడిపించడానికి కూడా నా తండ్రి వాడుకున్నాడు. నా జీవితం వేస్ట్ ఏం కాలేదు.
రక్షింపబడిన జీవితము వ్యర్థం కాలేదు. రక్షింపబడిన తర్వాత మరికొంతమందిని రక్షణను నడిపించడానికి దేవుడు నా కృపనిచ్చాడు. రెండు విధాల నాకు ధన్యతనిచ్చాడు నా తండ్రి. అందుకే ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం అని పాడదా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. శారీరకంగా నా తల్లికి నేను పుట్టినరోజు ఆమె గుర్తులేదు. ఏ తారీఖును పుట్టానో, ఏ డేట్లో పుట్టానో ఆమె గుర్తులేదు. అదిగో ఆత్మీయంగా నేను పుట్టినరోజు నాకు గుర్తుండేటట్టు దేవుడు కృపనిచ్చాడు. మీకేమన్నా కనపడుతుందా స్క్రీన్ మీద? ప్రైజ్ ది లార్డ్. అది క్లియర్గా కనపడుతుందా? ఏదో ఒక మహానుభావుడు ఫోటో కొట్టి భద్రం చేశాడు. ఏప్రిల్ 17వ తారీఖున నాకు బాప్తిస్మం ఇచ్చి నిత్య జీవానికి వారసత్వంలోనికి నన్ను చేర్చి తన పరిచర్యను నెరవేర్చిన దైవజనులు యేసన్న గారు అక్కడ కూర్చుంది. ఆ వెనక నిలబడ్డ గడ్డవాడు ఒకడు ఉన్నాడు చూడండి, కట్టె పొల్లలాగా. దేవునికి మహిమ కలుగును. ఆ మహానుభావుడు కొన్ని చోట్ల పరిచర్య చేస్తా, నరసరావుపేటలో కూడా చేయాలి సేవ అని అక్కడ కూడా ఒక పరిచర్య ప్రారంభించి ఒక దైవజనుడిని అక్కడ ఏర్పాటు చేసి పరిచర్య జరిగిస్తూ ఉంటే, అక్కడ నేను ప్రభువుని దర్శనం పొందిన తర్వాత నేను మొట్టమొదటిగా నగరి మందిరం 2002లో నేను మార్చి నెల చివరిలో ప్రభువుని గుర్తుపట్టాను, తెలుసుకున్నాను. తర్వాత 2002 ఏప్రిల్ 17న మీటింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ మీటింగ్స్లో నేను కూడా బాప్తిస్మం తీర్మానం చేసుకొని సిద్ధపడి ఆ బాప్తిస్మ ఘట్టం ఎన్నిసార్లు చెప్పానో గుర్తులేదు నాకు, చాలాసార్లు గుర్తు చేశాను మీకు. మొత్తం మీద ఆయన చేతుల మీదుగా బాప్తిస్మం పొంది వేరేగా పాత జీవితం సమాధి చేసుకొని ఆయన నోటి నుండే షాలేము రాజు అని ఒక ధన్యకరమైనటువంటి పేరు పొందుకొని ఈరోజు ప్రభులో ఆనందంగా సాగుతున్నా. అందుకే ఈ సందర్భంగా ఇటు నాకు బాప్తిసం ఇచ్చిన మహానుభావుని గుర్తు చేసుకుంటూ, నా ప్రభువుని తలంచుకుంటూ, నా తండ్రిని తలంచుకుంటూ, నేను ఆత్మీయంగా జన్మించిన రోజుని బట్టి నేను ఆనందపడుతూ ఈ పాట పాడుకుంటాను. మీకు కూడా పాడాలనిపిస్తే పాడుకోండి మీరు కూడా. నా ప్రభు గొప్ప నామానికి మహిమ. హల్లెలూయా. ఈరోజు నా ఆత్మీయ పుట్టినరోజు సందర్భంగా
బాప్తిజం ఇచ్చినటువంటి దైవజనుని గుర్తు చేసుకుంటూ, నా ప్రాణప్రియుడు ప్రభుని గుర్తు చేసుకుంటూ, ఆయన పాటల్లో నుంచి ప్రభుని మయంపరుచుకుంటా. ఇంకా పాడతాను. ఈరోజు పాడాలనిపిస్తుంది, పాడి దేవుని మయంపరుచుకుంటాను. మీకు కూడా పాడాలనిపిస్తే పాడుకోండి, లేకపోతే సర్దుకోండి. నాకైతే ఈరోజు ఆయన్ని సన్నుతి చేయాలి అనిపిస్తుంది. సన్నుతిస్తాను ప్రత్యేకంగా. నాకు బాగా ఇష్టం అనిపించినటువంటి పాటలు అన్నీ మంచి పాటలే, అన్నబాడిని అన్నీ. కొన్ని ప్రత్యేకమైన గీతాలు ఉన్నాయి, నా హార్ట్ టచింగ్ సాంగ్స్. అది సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గం ఒకటి, మహోన్నతుడా నీ కృపలో ఒకటి, నా యేసు రాజా ఒకటి. ఈ పాటలు నాకు చాలా ఇష్టమైన పాటలు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను అనే పాట. ఆణిముత్యాలు ఎన్నిసార్లు, 100 సార్లు 1000 సార్లు పాడుకున్నా తృప్తి తీరని పాటలు, ప్రభువుని మహింపరుచుకున్న పాటలై, ఆత్మతో పాడుకున్న పాటలు. నేను పాడుకోవాలనుకుంటున్నాను, పాడుకుంటాను ప్రశాంతంగా. ఎన్ని అవకాశం ఉంటే అన్ని పాడుకుంటాను. మీరు రెడీయా? మీరు కూడా ఆరాధన చేయడానికి నా తండ్రిని. అది తర్వాత కొద్ది మాటలు మాట్లాడిన తర్వాత ఈరోజు ఇంకొక ప్రత్యేక కార్యక్రమం ఉంది. మన సన్నిధిలో ఒక భాగంలో ఎవరూ లేని వృద్ధులకు, దిక్కు దశ లేని వృద్ధులకు దేవుని సన్నిధే దిక్కైంది. అలా కొంతకాలంగా దేవుని సన్నిధిలోనే బ్రతుకుతున్నటువంటి కొంతమంది వృద్ధుల కొరకు ఒక చిన్న ఓల్డేజ్ హోమ్ రెడీ చేశాం. దాన్ని కూడా ప్రారంభించుకుందాం ప్రభు నామంలో. ఈరోజు ఈ ఆరాధన అయిపోయిన తర్వాత, ప్రభుని స్తుతించడం అయిపోయిన తర్వాత కొద్ది మాటలు ధ్యానించుకొని, ఆ తర్వాత ఆ తండ్రి సన్నిధి ఓల్డేజ్ హోమ్ని కూడా మనం ఈరోజు ప్రారంభించుకుందాం. పాప ఇప్పటిదాకా వాళ్ళకి మరి అన్ని ఏర్పాట్లు చేయాలన్న ఆశ ఉండింది, కానీ పాపం నేను ఎక్కడి ఉంచితే అక్కడ ఉన్నారు. కొంతకాలం సండే స్కూల్లో ఉంచాను, అక్కడ ఉన్నారు పాపం. తర్వాత అక్కడి నుంచి తెచ్చి ఇంకో చోట పెడితే అక్కడ ఉన్నారు పాపం. ఏంటి అనలేదు. అందుకని ఇప్పుడు వాళ్ళందరికీ సౌకర్యవంతంగా ఒకటి ఏర్పాటు చేశాను. వాళ్ళకి ఎవరు లేరు, ఏ దిక్కు లేదు, యేసు తప్ప. కనుక నాకు ఎందుకో వాళ్ళ మీద భారం ఇచ్చాడు, పెద్ద తల్లులు తండ్రులు, పెద్ద వయసు వాళ్ళ మీద. నా దృష్టికి వచ్చిన కార్యక్రమాలు కూడా అలానే వచ్చినాయి. ఒకసారి శుక్రవారం రోజు వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత బయట పందిళ్ళలో జనం ఉంటే అక్కడి నుంచి ప్రార్థన చేసుకుంటూ పందిళ్ళలోకి వెళ్ళాను. సుమారు ఒక 65 సంవత్సరాల వయసున్న ఒక తల్లి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. ప్రార్థన చేసుకుంటూ ఆమె దగ్గరికి పోయాను, ఆమెకేం బాధ ఉందో అని. ఆమె ఆ కాలు అలా పట్టేసుకుని వదలటల్లా ఏడుస్తుంది. నువ్వు చెప్పింది వింటాను మా, నా కాలు వదులు, కూర్చుంటా, ఇక్కడ కూర్చుంటాను, నీ స్టోరీ వింటాను, వెళ్ళంలే నేను కూర్చుంటాను అని ఆమె కోసం ఆగితే ఆమె చెప్పిన స్టోరీని నాకు ఏడుపు వచ్చింది. ఆమెకి పిల్లలు లేరు, భర్త ఆ మధ్యకాలంలో చనిపోయాడు, ఒంటరిగత్తి అయిపోయింది. ఎక్కడో ఒక దగ్గర ఈ వృద్ధాశ్రమంలోనే ఎక్కడో చేరి వంట చేసే పనికి కుదిరి కొన్ని సంవత్సరాల పరిచర్య చేసిందాం. ఆమెకి ఏం సమస్య వచ్చిందో తెలీదు, 2 కాళ్ళు పనిచేయటం మానేసినాయి, దోగాడుతా పోతుంది, కాళ్ళతో నడవలేదు. ఆ సమస్య వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంకో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమెను వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాల వాళ్ళు. అంటే తమ పని తాము చేసుకుంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. మంచంలో ఉన్న మనిషికి అన్నీ చేయాలంటే కష్టం కదా.
బహుశా వాళ్ళు అట్లా గవర్నమెంట్ హాస్పిటల్ వదిలేసి ట్రీట్మెంట్ కోసం అన్నట్టు వదిలేసి వాళ్ళ చేతులు వాళ్ళు దులిపేసుకున్నారు. పాపం నర్సు, గవర్నమెంట్ హాస్పిటల్ నర్సులు ఉంటారు కదా, ఒక నర్సు ఆమెను ఆదరించి ఒక 15 రోజులు ఆమెని పట్టించుకుంది. తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఆమెను అరుస్తున్నారు. ఎవరు ఆమె ఏమైంది నీకు, ఎందుకు ఆమెను అంతసేపు చూస్తున్నావు? రోగులు వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చామా పంపించామా? ఇక్కడ కానిది పెద్ద హాస్పిటల్కి పంపించాలి, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పంపించాలి. అంతేగాని ఇక్కడే పెట్టుకొని 15 రోజుల పాటు ఆమెను చూడటం ఏంది నువ్వు? ఇట్లయితే నీ ఉద్యోగం ఊడే అవకాశం ఉంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. ఆమె ఏం చేయాలో అర్థం కాక ఈ ముసలమ్మను వదిలిపెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటే, ఆ రోజు తండ్రి సన్నిధి నుంచి కొంతమంది ఆత్మీయ బిడ్డలు, మన బిడ్డలు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కాయలు పంచడానికి పోయారట. మన బిడ్డలు పోయారు కాయలు పంచడానికి. పోతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుంది. వాళ్ళు తండ్రి సన్నిధి నుంచి వచ్చారు. ఇది జరగటానికి ముందు ఈ నర్సు ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగిందట. ఇన్ని రోజులు ఇక్కడ ఉంచడానికి లేదు, కానీ నిన్ను ఇప్పటికి 15 రోజుల నుంచి నేను చూస్తున్నాను. హాస్పిటల్లో మెయిన్ వాళ్ళు నన్ను తిడుతున్నారు, మా అమ్మాయి ఎక్కడికన్నా వెళ్ళిపోయిందంట. ఆమె ఒక మాట అడిగిందంట, అది నాకు బాగా బాధ కలిగించింది. ఓ పని చేయమ్మా, ఒక్క పని చేయి, నన్ను ఆటో ఎక్కించి వాగులు ఉంటాయి కదా, నీళ్లు పారే వాగులు, అలాంటి వాగుల్లో ఒక వాగును చూసి ఆ ఒడ్డును నన్ను దించు, ఆ వాగు ఒడ్డును నన్ను, ఆ కాలువ ఒడ్డును నన్ను దించు, ఆ ఒక్క సాయం చేయమ్మా అన్నట్టు. ఎందుకంటే ఆమె నడుచుకుంటూ వెళ్ళి తన ప్రాణం తను తీసుకోలేదు. తను ఏ విధంగా కూడా తన ప్రాణం తను తీసుకోలేదు. చచ్చిపోవాలన్నా తనకు అవకాశం లేదు. అందుకని ఆమె సాయం అడుగుతుంది. పారే నీళ్ల దగ్గర నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అని. ఆ మాట ఎందుకు అడుగుతుందో ఏమికి అర్థమైంది నర్సుకి. అంటే ఆ నీళ్ళల్లో దూకటానికి. దోగాడుకుంటూ అందులోకి దొర్లాను అనుకో, కళ్ళు మూసుకొని ముక్కు మూసుకుంటే ఊపిరిపోయేది, చచ్చిపోతాను. ఎవరికి పట్టని, ఎవరికి ఇష్టము లేని నా బతికేందుకు? కాబట్టి నాకు ఇదే కరెక్ట్ అని తను అలా ఆలోచించుకుని ఆ మాట అడిగిందట. ఆమె నర్సు మంచి హృదయం కలిగింది. తనకి ప్రాణం బాధ అయిపోయి ఎట్లా చేయాలి ఏమని అని ఆమె మదన పడుతున్న రోజున వీళ్ళు పోయారు అక్కడికి. వీళ్ళని చూసి ఎక్కడి నుంచి వచ్చారు మీరంటే తండ్రి సన్నిధి నుంచి వచ్చారు. అప్పుడు ఆమె క్లిక్ అయింది, రైట్, తండ్రి సన్నిధి శాలేమన్నా ఈమెను అక్కడికి చేరిస్తే ఇక తర్వాత సంగతి ఇక దేవుడను ఆయన చూసుకుంటారు అనుకుంది. ఇక నేరుగా ముసలమ్మని బండెక్కించుకొని తీసుకొచ్చి ఆ పందిళ్ళలో వదిలిపెట్టి జంపు. వాళ్ళ బరువు దించుకొని ఆమెకేస్తే ఆమె బరువు ఏడ దించుకొని ఆమె జంపు. నేను తెచ్చి వదిలిపెట్టానని చెప్పకుండా కూడా వెళ్ళిపోయింది. ఒకవేళ చెబితే ఇక్కడ కుదరదమ్మా తీసుకెళ్ళి అంటామేమో అనుకుందాం పాపం పిచ్చితే. ఇక ఆమె కూర్చొని ఆ స్టోరీ చెబితే ఇక నేను కూడా కాసేపు ఏడ్చుకోవాల్సి వచ్చిందాడ. అన్నీ బాగున్నప్పుడు, పరిస్థితులన్నీ సజావుగా సాగుతున్నప్పుడు మనకి విలువలు అర్థంగా ఉండే, నాకే అనిపిస్తుంది జీవితం, నాకే అనిపిస్తుంది. కానీ మనం కదలలేని రోజు అంటే ఒక రోజు వచ్చింది. మనల్ని ఎంతో సన్మానించి గౌరవించేవాళ్ళు మనల్ని ఏసడించుకొని తిట్టే రోజు ఒక రోజు వచ్చిందని గ్రహింపు ఉంటుంది మనుషులకి. అన్నీ బాగున్నప్పుడు నాకేం అనుకుంటారు. ఆ ముసలమ్మ అనుకుందా తనకు అలాంటి రోజు ఒక రోజు వచ్చిందని. తన ఇల్లు, తన భర్త, తన కుటుంబం, పాపం ఎన్ని రకాల కలలు గంతో ఎంత హ్యాపీగా బతికింది. ఈరోజు బతకలేక, చావలేక, ఏ దరి లేక. ప్రియులారా, నేనేం చేయాలి? సరే, ఒక అభయం ఇచ్చా దేవుణ్ణి బట్టి. ఏం భయపడొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, నీకు కాలువలొద్దు, చెరువులొద్దు, ఇక్కడే ఉందో. కానీ నాకు దేవుడు పెట్టిన అన్నంలోనే నీకంత అన్నం పెడతా, సన్నిధిలోనే బతుకుతూ. కానీ ఇక సావులు గీవులొద్దు, అయిపోయింది. జీవం గల దేవుడి దగ్గరికి వచ్చావు. నీకోసం చచ్చిపోయిన ఆయన ఆయన ఉన్నాడు. నీకోసం చనిపోయి తిరిగి లేచిన మహానుభావుడు రెక్కల నీడలోకి నువ్వు వచ్చావు. పెద్దమ్మా
బాధపడవాకవే తల్లి, ఇంకలా ఇంకరా అని అబ్బాయి పట్టండి. ఆమెను తీసుకొచ్చి మందిరంలో పెట్టి కొన్ని సంవత్సరాలు ఆమె నా దగ్గర బ్రతికి 2021 అనుకుంటాను, 2021లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. దాదాపు ఒక 7 నుంచి 8 సంవత్సరాలు నా దగ్గర ఉంది. దాదాపు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ కార్యక్రమం కూడా మనమే జరిగించాం. అంటే దాదాపు 70 దాటిపోయింది. 70 సంవత్సరాలు దాటిన ఏజ్లో ప్రభు దగ్గరికి వెళ్ళింది. హాయిగా ఆరాధించుకుంటా, పాడుకుంటా, 3 పూట్ల అంత అన్నం తింటా, దేవుని సన్నిధి చేసుకుంటా. అట్లాంటి తల్లులు ఎందరో ఈ పరిచర్య ఆరంభం నుంచి ఇప్పటిదాకా అయ్యా అన్న మనిషిని దాటిపోయేదానికి మనకు మనసు లేదు. దీనులకు కృప చూపే నా దేవుడు దీనులను ఆదరించడానికి కూడా కృపనిచ్చాడు. అందుకే అది సంఘము అన్నప్పుడు, దేవుని ప్రేమ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఆ ప్రేమని క్రియలో చూపించకపోతే ఇంకా ఫలితం ఏముంది? దీనుల్ని దాటిపోయినప్పుడు అది యేసయ్య మనసు ఎలా అవుతుంది? కాబట్టి ఒక స్పిరిచువల్ సర్వీస్ ఉన్న దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఒక సోషల్ సర్వీస్ ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. అది ఒరిజినల్ స్పిరిచువల్ సర్వీస్. ఆత్మ సంబంధమైన పరిచర్య యథార్థంగా జరిగితే అక్కడ సామాజిక సేవ తప్పనిసరిగా ఉండాలి, ఉంటుంది. సామాజిక సేవ లేకుండా ఒట్టి స్పిరిచువల్ సర్వీస్ అంటే అది సగమే. ఒరిజినల్గా ఆత్మ సంబంధమైన పరిచర్య నువ్వు చేస్తే ఖచ్చితంగా అక్కడ దీనులకు చేయి అందించడం అనేది ఉంటుంది. అందుకే తండ్రి సన్నిధి సేవకులందరికీ చెప్తాను నేను, సన్నిధిలో ఎప్పుడు ఆహారం ఉండాలి, ఎప్పుడు నిల్వ ఉంచాలి ఆహారం, తినే ధాన్యం అది. ఎందుకంటే ఏ బిడ్డలకి ఎప్పుడు ఏ అక్కర కలిగి అన్నా అనుకుంటూ వస్తారో వాళ్ళకి ఇంకా వేరే అన్యుల దగ్గరికి పోరు. ఏదన్నా ఉంటే సన్నిధికి తెస్తారు, లేకపోతే సన్నిధికి వెళ్ళే చూడాలి. వాళ్ళు సన్నిధిలోకి వచ్చి వాళ్ళు తీసుకొని పోయేటట్టు ఉండాలి. అలాంటి మనసు కలిగి ఏ సేవకుడు సేవ చేస్తాడో ఆ సేవ వర్ధిల్లిద్ది. ఆ సేవలో దేవుని ప్రేమ ఉంటుంది, ఆ సేవలో సేవ ఉంటుంది, ఆ సేవలో దేవుడు సంతోషపడే కార్యాలు జరుగుతాయి. అలాంటి పరిచర్య దగ్గర దేవుడు తప్పనిసరిగా ఉంటాడు. ప్రేమ లేని సంఘంలో దేవుడు ఉండడు. సంఘము సన్నిధి అంటే నేను ఒరిజినల్గా చెప్తున్నాను. సేవకులందరూ వచ్చారు ఈరోజు, పాప నా పుట్టినరోజు అని కాబోలు, దేవునికి స్తోత్రం. ఏ సేవ అయినా వర్ధిల్లాలి అంటే అది ప్రేమ కలిగిన సంఘమై ఉండాలి, సేవ చేయగలిగిన సంఘమై ఉండాలి, రోగులను పట్టించుకునే సంఘమై ఉండాలి, పేదలకు చెయ్యి చాపి సహాయం చేసేటువంటి సంఘమై ఉండాలి, దీనుల్ని ఆదుకునే సంఘమై ఉండాలి. కఠినంగా లేదు పో అంటే కష్టం. అది అక్కడే కూర్చుంటుంది. లేలే పో అన్నకాడ ఇక దేవుడు ఉండడు. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారన్నా కూడా ఇబ్బంది పెట్టినా పర్వాలా, తట్టుకోవాలి. అంతేగాని ప్రేమ లేని వారమై ఉండకూడదు. ప్రేమ కలిగి ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బందులకు భయపడి ప్రేమ లేని వారంగా ఉంటే, ప్రేమ లేని స్థితిలో ఉంటే యేసై ఉండడు. ఇబ్బందులో సబ్బందులో ప్రేమ కలిగి ఉండాలి అంటే మాత్రం యేసై ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగి ఉండాలి అంటే శ్రమలు తప్పవు. శ్రమలకు భయపడి ప్రేమను వదిలేద్దామా? ప్రభువును వదిలేసినట్టే. అందుకే అట్లా ఇష్టపడలేదు, అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తున్నా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ముసలాళ్ళకి కాస్త సౌకర్యవంతంగా ఏదో ఒక చిన్నది ఏర్పాటు చేశాను. దేవుడు దీవించి కృపనిస్తే పెద్దది కూడా చేద్దాం, ఇంకా పెద్దది. నా వంతు నేను చేశా. ఇప్పుడు సమర్పణ కలిగినటువంటి బిడ్డలు కూడా కావాలి, ముసలాళ్ళకి కాస్త ఆదరించగలిగే తల్లులు కావాలి.
అది కూడా చూస్తా. ఒక బిడ్డ దొరికింది, ఇంకో బిడ్డ ఉంది. అలాగ వృద్ధులకు సహాయం చేయడానికి, వాళ్ళకు పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి అంకితమయ్యే మనసులు కావాలి. అవి దేవుని మనసులు, అవి కావాలి. ఆ వ్యక్తులు ఉంటే ఇంకా ఇలాంటివి మరికొన్ని నెలకొల్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏర్పాటు అయింది, నరసరావుపేటలో ఒకటి ఏర్పాటు అయింది, ఏలూరులో ఒకటి ఏర్పాటు చేయాలని ఒక సహోదరుడు ఆరాటపడుతున్నాడు. ఏలూరులో హనుమాన్ జంక్షన్ అవతల ఏలూరు, ఆ ఏలూరులో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని ఒక బ్రదరు ఆరాటపడుతూ ఉన్నాడు, తండ్రి సన్నిధి తరపు నుంచి. అట్లా ఎవరెవరిని ప్రేరేపిస్తాడో నా దేవుడు. నేనైతే ఆశించా, చాలా ఆశలు ఉన్నాయి, కానీ తీర్చేవాడు ఆయన కదా. సో మొదటి అడుగు ఇక్కడ పడింది. చూద్దాం ఇక దేవుడు చేసే కార్యాలు. చేస్తాడా చేయడా? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. మరి పాటలు పాడుకుందాం అనుకున్నాగా. పెద్ద ఆవిడ స్టోరీ ఎలా ఉంది? మీకు బాధ కలిగింది కదా. ఒకవేళ మనం చేర్చుకోకపోతే ఏందాం పరిస్థితి? ఎట్లా చచ్చిపోయేదో తెలియదు, ఏ కాలంలో దూకేదో తెలియదు. దేవునికి మహిమ. సర్వోన్నవేగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరూ లేని ఏకాకులమై ఒంటర్లమై బ్రతికేమన్నా ఆయన ముందుకెళ్ళి పాడినప్పుడు, ఆనాడు నేను కూడా ఎవ్వరూ లేరు నాకు ఇలాలో, అంతే కదండి. గోల్డ్ ఎంతమంది ఉండొచ్చు, మన మనస్సుని గ్రహించలేని వాళ్ళు 100 మంది ఉంటే మాత్రం ఫలితమే ఉంది. మన మనస్సుని అర్థం చేసుకోలేని వ్యక్తులు 1000 మంది ఉంటే మాత్రం ఫలితమే ఉంది. ఒంటరిలోనేగా మనం. కానీ మన మనసుని మనం పుట్టక మునిపే ఎరిగిన వాడు యేసయ్య. మన హృదయాన్ని మనం పుట్టక మునిపే అర్థం చేసుకున్న వాడు యేసయ్య. అంతకు మించిన వ్యక్తి ఎవరున్నారు? మన మనసును అర్థం చేసుకునే వ్యక్తులు ఎవరున్నారు? అందుకు ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా అని భక్తుడు పాడుకున్నాడు. నేను కూడా పాడుకున్నాను. దేవునికి మహిమ. ఇంకో పాట పాడుకుందాం. రైట్. నా యేసు రాజా. రెడీయా? దేవునికి మహిమ. హల్లెలూయా. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా. కొంతమందికి ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఆయన్ని పాడుకుంటూ, ఆయన్ని ఆరాధించుకుంటూ అలా ముందుకు సాగుతుంటే ఈ కాలం అలా ఆగిపోతే బాగుండు అన్నంత ఆనందంగా ఉంటుంది నా మనసుగా. నాకు అందరికీ నాలాంటి పిచ్చోళ్ళు ఉండరు కదా. అందరూ కొంతమంది పాపం పైన ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే కలుగొచ్చేమో. పైన ఉండేవాళ్ళు నన్ను వెంబడించరు, నాకు తెలిసి దాదాపు కష్టమే. ఏ జాతి పక్షి ఆ గూటికి చేరిద్దని నా జాతి వాళ్ళే నన్ను వెంబడిస్తారు, అందరికీ సెట్టుగా. కాబట్టి మీరందరూ ఈ గూటి పక్షులే అనుకుంటున్నాను. స్తోత్రం. అక్కడక్కడ లైవ్లో కూడా ఉన్నాయి మన పక్షులు. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 రాజా. స్తోత్రం. యేసు రాజా, 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 యేసు రాజా, రాజా,
స్తోత్రం. యేసు రాజా. దేవుని ఆరాధనలో గొప్ప విడుదల ఉందండి. రోగాలు పోతాయి, మానసిక ఒత్తిళ్లు ఆందోళనలు పోతాయి, దురాత్మ పీడలు వదిలిపోతాయి, మాంత్రిక శక్తుల ప్రయోగాలన్నీ నాశనం అయిపోతాయి. దేవుని ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ ప్రసన్నుడు, పరిశుద్ధాత్మ ప్రసన్నత మనం అనుభవించిన నాడు సమస్త ప్రతికూలతలన్నీ మనకు అనుకూలంగా మారిపోతాయి. హల్లెలూయా. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 రాజా. ఆమేన్. యేసు రాజా, రాజా, రాజా. స్తోత్రం. యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, రాజా. యేసు రాజా, ఆమేన్. రాజా, రాజా. స్తోత్రం. యేసు రాజా. ఆమేన్. స్తోత్రం. వేటగాని నుండి మనలను విడిపించిన మన ప్రభు మన కన్నిటిని నాట్యముగా మార్చిన వాడు. వేటగాని బుద్ధి నుండి నన్ను విడిపించిన కనికరా స్వరూపుడా. వేటగాని బుద్ధి నుండి నన్ను విడిపించిన కనికరా స్వరూపుడా. నా కన్నీటిని నాట్యముగా మార్చితివా. నా కన్నీటిని నాట్యముగా మార్చితివా. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 రాజా. ఆమేన్. యేసు రాజా, రాజా, నా రాజా. కన్నీటిని యేసు ఆనందమాధ్యముగా మార్చావే. రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, రాజా. Glory. యేసు రాజా, Amen. రాజా, రాజా. యేసు రాజా.
నీవు నన్ను దర్శించకపోతే ఈ పాటికి నిన్ను లేక ఏ పోయి ఉండును, ఎప్పుడో చచ్చి ఉండును ప్రభు, నా ప్రాణం ఎప్పుడో పోయి ఉండును. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, రాజా 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 ఆమేన్. యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా అందరూ. రాజా రాజా యేసు రాజు, నజరేయుడగు యేసు రాజుల రాజు, యేసు ప్రభువుల ప్రభువు, సర్వలోకానికి చక్రవర్తి, యేసు భూపతులకు అధిపతి, త్వరలో రానై ఉన్నవాడు, యేసు త్వరలో రానై ఉన్నవాడు. ఆయన సర్వాధికారి, సమస్త రోగముల మీద, సమస్త ప్రతికూలతల మీద, దయ్యపు శక్తుల మీద, అన్నిటిపైన ఆయన సర్వాధికారి, ఆయన సార్వభౌముడు. యేసు రాజా హల్లెలూయా, హల్లెలూయా, యేసు హల్లెలూయా. యేసు రాజా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, విశ్వానికి చక్రవర్తి, పరాక్రమశాలి, యూదా గోత్రపు సింహమా, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు మహిమ 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 మహిమ, నీకే ఘనత ప్రభావము యుగ యుగములకు కలుగును గాక. మా రక్షణకర్తయగు దేవా, నా రక్షణకర్తయగు దేవా, తండ్రి నీకు నిత్య స్తుతి కలుగుగాక, ఆమేన్ నిత్య మహిమ కలుగుగాక. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? నాకేం చెప్పాలనిపించట్లా, పాడాలనిపిస్తుంది. మరి వాక్యం కూడా చెప్పుకోవాలిగా. ప్రభు గొప్పనామానికి మహిమ. బాప్తిస్మం ఇచ్చి యోహానును గురించి బైబిల్లో ఒక మాట ఉంది. బాప్తిస్మం ఇచ్చి యోహానును గురించి లూకాసు వార్త 1వ అధ్యాయంలో 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పుట్టినరోజు నాదే, ప్రసంగం నాదే.
అయితే నేను ప్రసంగం చేస్తే బాగుంటుంది. యేసయ్య మాట్లాడాలని ప్రార్థన చేద్దాం రండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ ఇలాగూ సమకూర్చినందుకు వందనాలు. ఈ ప్రత్యేక దినమందు మమ్మల్ని ఇలా చేర్చి ఇంతసేపు నీ ఆరాధన ద్వారా మహిమ పొందావు. నీ మాటలు గోరి మేము ఉండగా మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నీ వాక్యమును పంపి మాతో మాట్లాడుమని, కర్తవ్యాన్ని బోధించుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నా ప్రియులారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి హృదయపూర్వక వందనాలు. మీ అత్యాసక్తిని బట్టి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. మీరందరూ నాకు ప్రభువునందు ప్రియులు, దేవుని యందు నాకు ఇష్టమైన వారు. నిజంగా మీ హృదయంలో కూడా నా పట్ల ఇంత ప్రేమానురాగాలు ఉన్నాయని నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఇంతగా ఈరోజు కూడి వచ్చారు. మరి సెలవు దొరికిందని వచ్చారో, లేకపోతే ఈరోజు శాలెమ్మన్న ఆత్మీయ పుట్టినరోజు అని వచ్చారో ఏంటి? ఈరోజు మీరు రాకగల కారణం ఎగ్గొడతారే లెక్క ప్రకారం. ఎందుకు వచ్చారండి? ఆత్మీయ పుట్టినరోజు అని వచ్చారా? అందుకే వచ్చా ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తారు, వాళ్ళు సెలవు దొరికిందని వచ్చి ఉంటారు. లేదా అందరూ నన్ను అభినందిద్దామని వచ్చి ఉండొచ్చు, విషెస్ తెలియజేద్దామని. ఓకే, హ్యాపీ బర్త్డే టు మీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మీ బదులు నాకు నేనే చెప్పుకున్నా, అయిపోయింది. లూకాసు వార్తలో మనం చదివిన ఈ వచనం ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడని వచనం. భూమి మీద ప్రతి మనుష్యుని పుట్టుక వెనక దేవుడు ఆశించినది ఏమిటో ఇక్కడ రాయబడి ఉంది. ఒక బాప్తిస్మమిచ్చి యోహానును గురించిన మాటే కాదు, దాని వెనక మన అందరి బ్రతుకులు కూడా ఉన్నాయి. వాటి వెనక కూడా దేవుడు ఆశించేది అదే అని మనం మర్చిపోకూడదు. దేవుడు మనం పుట్టినందువల్ల అనేకులు సంతోషించాలని ఆశపడి మనల్ని భూమి మీద పుట్టించాడు. అసలు నన్ను ఎందుకు పుట్టించావు యేసయ్యా అని నువ్వు దేవుడిని అడుగు. ఆడపిల్లగా పుట్టించావు ఎందుకు అని, మగబిడ్డగా పుట్టించావు ఎందుకని, నువ్వు ఇంకొక టైపులో ఉన్నా ఇలా ఎందుకు పుట్టించావని, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుడిని అడుగు, నువ్వు ఎందుకు పుట్టించావు నన్ను అని. దేవుడు నీకు కొన్ని సమాధానాలు ఇస్తాడు. వాటిలో ఒకటి, నీ జన్మ వలన అనేకులు సంతోషించున్నట్లు నేను నిన్ను పుట్టించాను కుమారుడా, కుమారి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. అనేకుల సంగతి అట్లా పెట్టి ముందు నేను సంతోషించాలి, నా సంతోషం కోసం నిన్ను నిర్మించాను అంటాడు. నేను ప్రేమ చూపుటకు పిల్లలు కావాలి, నా ప్రేమను వాళ్ళకు పంచుకోవాలి, నా ప్రేమను పిల్లలకు పంచుట ద్వారా నాకు సంతోషం కలిగిద్ది, అలాగే పిల్లల ప్రేమ పొందుట ద్వారా కూడా నాకు సంతోషం కలిగిద్ది. మొత్తం మీద నేను సంతోషించడం కోసం, నా సంతోషం కోసం నేను మిమ్మల్ని నిర్మించుకున్నాను. నీ సంతోషమేనా? నా సంతోషమే కాదు, మీ జన్మ వల్ల ఇతరులు కూడా సంతోషం పొందాలి. కొంతమంది జన్మలు అనేక మంది దుఃఖానికి కారణమవుతాయి. కొంతమంది జన్మలు అనేక మంది సంతోషానికి కారణమవుతాయి. కొంతమంది జన్మలు కొందరి సంతోషానికే కారణమవుతాయి. కొంతమంది జన్మలు కేవలం వారి సంతోషానికే కారణం, వారి సంతోషానికే పరిమితం అవుతాయి. కారణం కాదు, పరిమితం అవుతాయి. న్యాయం ఏంటంటే, మనల్ని దేవుడు పుట్టించింది మొదట ఆయన సంతోషానికి, రెండవది అనేకుల సంతోషానికి మన జన్మ. ఈ మాట ఎవరికోళ్ళు రాసి పెట్టుకోవాలి. నేనంటూ ఉనికిలోకి వచ్చాను అంటే, నన్నంటూ దేవుడు భూమి మీదకి పుట్టించాడు అంటే, నా జన్మ వెనక దేవుడు సంతోషం కలిగి ఉన్నాడు, సంతోషం వెతుకుతున్నాడు. కాబట్టి నా సృష్టికర్తను సంతోషపెట్టుట అనే బాధ్యత నేను కలిగి ఉన్నాను అనేది రాసుకోవాలి నువ్వు. రెండవది, నాతో పాటు సహసృష్టిగా చేయబడిన నా సహోదరి సహోదరులను కూడా సంతోషపెట్టే విషయంలో నా జన్మ ఉన్నది. టోటల్గా అనేకుల సంతోషార్థమై నేను నిర్మించబడ్డాను. ఆయన సంతోషమను జనాల సంతోషం, మన సంతోషమేం లేదా అంటే, ఎప్పుడైతే మనం సృష్టికర్త సంతోషాన్ని వెతుకుతామో
ఆయన చెప్పినట్లే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని సాటివారి సంతోషాన్ని వెతుకుతామో, అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన మనం సంతోషపెడితే ఆ సంతోషాన్ని పొందుకోవటమే కాదు, మరి ముఖ్యంగా మరి శ్రేష్టముగా ఆయన తనను ప్రేమించే వారి సంతోషాన్ని నిరంతరం కాంక్షిస్తాడు. అంటే ఏమన్నా అర్థమైందా? ఆయన సంతోషాన్ని వెతికే మన సంతోషాన్ని ఆయన కోరుకుంటాడండి పొద్దుగూకులో. ఇంకేం కావాలి నీకు? దేవుడే నీ సంతోషాన్ని కోరుతున్నప్పుడు ఇంకేంది నీకు? ఎందుకని కోరుతున్నాడు దేవుడు నీ సంతోషాన్ని? అంటే నువ్వు నీ సృష్టికర్త సంతోషాన్ని వెతుకుతున్నావు కాబట్టి, నువ్వు ఆయన ఆనంద పెట్టాలని నిరంతరం ఆలోచిస్తున్నావు కాబట్టి. ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి. మనం ప్రేమించే వ్యక్తుల సంతోషాన్ని నిరంతరం మనం కోరతాం, అవునా? ఈరోజు కొంతమంది వాగ్దానాలు తీసుకొచ్చారు, కొంతమంది కేకులు ఆర్డర్ చేశారు. ఎందుకు? శాలెమన్న సంతోషం కోసం ఈ ఏర్పాటు చేశారు. ఎందుకు? అనేక మంది విషెస్ తెలియజేశారు, అనేక మంది ఫొటోస్ పెట్టారు. ఎందుకు? ఇవి చూసినప్పుడు అన్న సంతోషిస్తాడు, అన్న సంతోషం కోసమా? మనం ప్రేమించే వాళ్ళ సంతోషాన్ని వెతుకుతాం, వాళ్ళ ఆనందపడాలని అన్నీ చేయడానికి ఇష్టపడతాం, అవునా కాదా? స్తోత్రం చెప్పండి. అలాగే మరి మనుషులంగా మనం ప్రేమించే వాళ్ళ సంతోషాన్ని వెతికినప్పుడు మరి మనల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్పింది. ఒక్కసారి చూడండి. దేవుడు లోకమును ఎంతో 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 ప్రేమించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అది విషయం. ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే మనం ఆయన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మనకు సంతోషం కలిగే కార్యాలు చాలా మన జీవితంలో వచ్చేటట్టు చేస్తున్నాడు ఆయన. ఏది? మనం శత్రువులమై ఉండగానే మనం ఆయనకి రివర్స్లో ఉండగానే మనల్ని ప్రేమించి మనకు సంతోషం కలిగించే ఘట్టాలు ఎన్నో మన జీవితంలో వచ్చేటట్టు చేశాడు ఆయన. శత్రువులమై ఉన్నప్పుడే మన సంతోషాన్ని వెతికాడు అంటే, ఇప్పుడు ఆయన సేవకులమై ఆయన ప్రేమించే వారమై ఆయన వైపు తిరిగినప్పుడు మరి నిశ్చయముగా ఆయన మన సంతోషాన్ని వెతుకును కదా. సమస్తము కూడా మన సంతోషానికే సమకూర్చి జరిగించును కదా. సందేహం ఎలా? డౌట్ ఎలా? దేవునికి స్తోత్రం. ఏమంటారండి? మనం ఆయన్ని ప్రేమించి ఆయన తట్టు తిరిగి ఆయన సంతోషాన్ని వెతుకుతుంటే ఇంకా మురిసిపోడు? మనం ఆ లేకి వ్యవహారంలో ఉన్నప్పుడే మనల్ని ప్రేమించి మనల్ని సంతోషపెట్టడానికి చూశాడే. ఆ లేకిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ లేకిని గడిగేసుకొని ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడి ఆయన రెక్కల కిందికి వచ్చి సచ్చినా బతికినా ఆయన సంతోషమే, ఆయన ఇష్ట ప్రకారమే బతకాలి, ఆయన చిత్తమే చేయాలి అని ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయన సంతోషాన్ని నిరంతరం మనం కోరుకుంటున్నప్పుడు, వెతుకుతున్నప్పుడు మరి నిశ్చయముగా ఆయన మన సంతోషాన్ని వెతుకును కదా. అందుకే చెప్పాడు ఏమనంటే, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడు. 16వ వచనం చూడు. ప్రతి విషయమునందును చాలిక 16వ వచనం చూడు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. తెస్సలోనిక మొదటి పత్రిక 5:16. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి అన్నాడు. మర్యాదగా చెప్తున్నా, సంతోషంగా ఉండండి అంటున్నాడు. ఏంటి ప్రభా వార్నింగ్ ఇస్తున్నావా? అవును, మీరు సంతోషంగా ఉండటం నాకు కావాలి, సంతోషంగా ఉండకపోతే మామూలుగా ఉండదు అన్నట్టు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకు? మనం ఎల్లప్పుడూ ఆయన సంతోషాన్ని వెతుకుతాం కాబట్టి. అదే న్యాయం, అదే మనం సృష్టించబడటానికి కారణం. మన సంతోషాలు మనం వెతుక్కోవటం కాదు, ఆయన సంతోషాన్ని వెతకటం. మనకి చక్కని మాదిరి దైవత్రిత్వమే. కుమారుడు ఎప్పుడు తండ్రిని సంతోషపెట్టాలని చూస్తాడు. తండ్రి చిత్తమే, తండ్రి ఇష్టమే, తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను, అంతా తండ్రిదే అని ఈయనేమో ఆయన్ని మహింపరుస్తాడు, ఆయన సంతోషపెట్టడానికి చూస్తాడు. కుమారుడు ఎవరో? ఆయన ఎవరో? ఆ కుమారుడు ఎవరో? సౌండ్ పెంచండి, ఎందుకు ఉస్సుస్ అంటున్నారు? యేసయ్య కుమారుడు.
అంతా తండ్రి చిత్తమే, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, ఆయన చిత్తమే నెరవేరాలి, ఆయన ఇష్టమే జరగాలి, ఆయన సంతోషమే అంటాడు ఈయన. మరి ఆయన ఏమంటాడు? అన్ని నామముల కంటే నా కుమారుడి నామం పైనామం అంటాడు. కుమారుడేమో తండ్రిని మయంపరుస్తుంటే తండ్రి ఏమో తనను మరుగు చేసుకుని కుమారుడిని పైకెత్తుతాడు. ఒకరినొకరు మహిమపరుచుకుంటూ ఒకరినొకరు సంతోషపెట్టుకుంటూ ఉండేటువంటి విషయమే దైవత్రిత్వంలో జరిగేది. ఇద్దరు కలిసి పరిశుద్ధాత్మని కనపరుస్తారు, పరిశుద్ధాత్ముడేమో ఇద్దరిని కనపరుస్తాడు. దైవత్రిత్వంలో పరస్పరం ఒకరి సంతోషాన్ని ఒకరు వెతుకుట, ఒకరినొకరు మహిమపరచుట అనేది కనపడిద్ది. ఒకరి మీద ఒకరు అతిశయపడటం కనపడదు, ఒకరినొకడు తిట్టుకోవడం కనపడదు, అది ఇంకో త్రిత్వంలో కనపడిద్దిలే. ఒకడి మీద ఒకటి యుద్ధాలు చేసుకోవటం, ఒకడి మీద ఒకటి కొట్టుకోవటం, నేను గొప్ప అంటే నేను గొప్ప అని విర్రవేగటం అనేది ఇంకొక త్రిత్వంలో కనపడిద్ది. అది నేను గతంలో ఫాలో అయిన త్రిత్వంలే. కానీ ఇప్పుడు ప్రస్తుతం నేను విశ్వసిస్తున్న ఈ త్రిత్వంలో పరస్పర ప్రేమానురాగాలు, ఒకరినొకరు సంతోషపెట్టుట, ఒకరినొకరు ఘనపరచుట అనేవి ఉన్నాయి. ఈరోజు ఒక కీలకమైన మాట గుర్తుపెట్టుకోండి ప్రియులారా. సరే, దేవుడు మనల్ని సంతోషపెట్టాడా లేదా అన్నది పక్కన పెడదాం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఆ పని చేసి తీరతాడులే కానీ ఆయన, అయితే ఆ సెక్షనే పక్కన పెడదాం. అసలు మనం ఎందుకు పుట్టామన్న ఒక మాట తీసుకుందాం ఈవేళ. మనం ఎందుకు నేను ఎందుకు పుట్టా? నా సంతోషం కోసం నేను పుట్టానా, లేకపోతే నేను ఎవరిని సంతోషపెట్టడానికి పుట్టాను? ఎవరి కోసం నేను నిర్మించబడ్డాను అంటే లేఖనం చెప్తున్నది సృష్టికర్తను సంతోషపెట్టుట అనేది మొదటిది, అనేకుల సంతోషము కోసము నువ్వు పుట్టావన్నది రెండవది. యోహాను గురించి దూత ఏమన్నాడు? అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. అంతేకాదు, కన్న తండ్రివైన నీకు కూడా సంతోషమును మహా ఆనందమును కలుగును. కన్న తండ్రిగా నీ కుమారుడైన యోహానును బట్టి నీకు సంతోషము మహా ఆనందం కలిగిద్ది జకర్యా. అంతేకాదు, నీకు దేవుడు ఇవ్వబోయే ఆ కొడుకు ద్వారా అనేక మంది సంతోషిస్తారయా. అనేక మంది సంతోషానికి ఒక అద్భుతమైన పాత్రగా వాడబడుతున్నాడు. నీ ద్వారా పుట్టేవాడు తన సంతోషాన్ని వెతికేవాడు కాదు, తనను పంపిన వాని సంతోషాన్ని వెతికేవాడు. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనవాడై తండ్రుల హృదయం పిల్లల తట్టునకును, పిల్లల హృదయం తండ్రుల తట్టునకు తిప్పుతాడు. ప్రభువు రావడానికి మార్గం సరళపరుస్తాడు. దేవుడు నియమించిన ఒక దూతయా నీ కడుపున పడుతున్నాడు. బా, ఎంత శుభకరమైన వార్త. మనకి 2 జన్మలు ప్రియులారా. ఒకటి తల్లి గర్భము నుండి జన్మించిన జన్మ, రెండవది దేవుని వాక్యమును అక్షయ బీజం వల్ల జన్మించినటువంటి జన్మ, క్రొత్త జన్మ. అది బాప్తిస్మం ద్వారా పొందిన జన్మ. తల్లి గర్భంలో జన్మించిన జన్మ ద్వారా మనకి వాస్తవం అర్థం కాలేదు, ఏదో బతికేసాం అలాగా. కానీ రెండవ జన్మ, క్రొత్త జన్మ అనుభవం దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు మన మనోనేత్రాలు వెలిగించాడు. ఇప్పుడు మన జన్మ సార్థకత ఎలా చేసుకోవాలో మనకు తెలియపరచబడింది. దాని నెరవేర్పు కోసమే ఇప్పుడు నిరంతరం మనం కృషి చేయాలి, పోరాడాలి, ప్రయాసపడాలి. ఎందుకు మనం జన్మించాం అనే పాఠం క్రీస్తు రక్తంలో కడగబడక మునుపు నాకు అర్థం కాలేదు, కానీ కడగబడిన తర్వాత నాకు అర్థమైంది. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా అంటే చాలా ఆనందంగా ఉంది. అవును కదా, నేను క్రీస్తులో క్రొత్తగా జన్మించిన రోజు. నిజంగా ఈ జన్మ లేకపోతే, ఒక్క జన్మతోనే నేను ఆగిపోయినట్టయితే, తల్లి గర్భాన్ని పుట్టిన ఆ జన్మతో ఆగిపోయినట్టయితే పాపిగానే తెచ్చేవాడిని, నరకానికి పోయేవాడిని. కానీ ఈ రెండవ జన్మ అనుభవం ద్వారా నిత్య నరకానికి తప్పించుకొని నిత్య జీవానికి వారసున్నయ్యా. ఇంతవరకు సంతోషమే. మరి ఇంతవరకేనా, లేకపోతే ఇంకా నా జన్మ వెనక ఏమన్నా కారణం ఉందా? నిత్య నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవానికి వెళ్ళటం అంతవరకేనా, లేకపోతే ఇంకా నేను పుట్టడం వల్ల ఏమన్నా ఉందా అంటే, నా సృష్టికర్త సంతోషము, అనేకుల సంతోషము నేను నెరవేర్చాలి. అది నా జన్మ వెనక దేవుని ఉద్దేశం. ప్రియులారా, 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 సృష్టికర్త, నంబర్ 2 కన్నవాళ్ళు, నంబర్ 3 పొరుగువారు అనేకులు. ఈ ముగ్గురి యొక్క సంతోషాన్ని మనం వెతకాలి. అదే జన్మ, అదే జీవితం, అదే సార్థకత. ఈ 3 సంతోషాలు వెతకకుండా బతుకుతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం.
ఈ మూడు సంతోషాలు వెతకకుండా బతికేస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. సృష్టికర్తను పట్టించుకోరు, కన్నవాళ్ళని పట్టించుకోరు, ఇరుగు పొరుగుల సమాజ స్థితిని పట్టించుకోరు. అవునా కాదా? ఈ మూడు పట్టించుకోకుండా తమ సంతోషాన్ని వెతుకుతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారని నేను అన్నాను. ఇది నిజమా కాదా? నిజమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కదిలించండి. థ్యాంక్ యూ. లైన్లో ఉన్నారా లేదా అని చెక్ చేసుకున్నాలే. ఈ మూడు సంతోషాలు పట్టించుకోవట్లా. ఎవడెట్ట సస్తే నాకెందుకు, సృష్టికర్తతో నాకెందుకు, పక్కోడితో నాకెందుకు, కన్నోళ్ళతో నాకెందుకు. కన్నారు, వాళ్ళ బాధ్యత పెంచారు, పెద్ద చేశారు, కన్నప్పుడు చేరా అయింది, అంతవరకే. ఇంకా వాళ్ళు ఎట్లా చేస్తే మనకెందుకు అని అన్నిటిని వదిలేసి బతుకుతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారని నేను అన్న మాట అబద్ధం కాదు, నగ్న సత్యం, పచ్చి నిజం. ఎందుకు? వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడలా. వాళ్ళ జన్మ కారణం వాళ్ళకి తెలియలే. ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు బతుకుతున్నారో తెలియదు, ఎందుకు చస్తున్నారో తెలియదు. ఈ మూడు విషయాలు ఎరగని వ్యక్తులను బైబిల్ ఏముందో తెలుసా? వివేక శూన్యములకు మృగములు అంది. వివేకము లేని మృగాలు అంది అండి. తల్లులు, మృగానికి కూడా తెలియదు అది ఎందుకు పుట్టిందో. అది ఎందుకు పుట్టిందో తెలియదు, ఎందుకు బతుకుతుందో తెలియదు, ఎందుకు చస్తుందో తెలియదు, ఎందుకు చంపబడుతుందో తెలీదు. దాని జన్మ కారణం దానికి తెలీదు మృగానికి. మరి ఇప్పుడు ఎవరి సంతోషాన్ని పట్టించుకోకుండా తన కోసం తానే బతుకుతున్న వాడికి ఆ మృగానికి తేడా అయింది. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా అర్థమవుతుందా? ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి, కొద్దిగా చేతులు కలపండి, కొంచెం పెళ్లి చూపులు చూడవాకండి, సరిగ్గా చూడండి, మొఖాల్లో చూడండి. అయిందా? కదా ఎక్కడొచ్చాగా? ఏమో పక్కన వాళ్ళని పలకరించమన్నానండి. పలకరించారా? ఎవరైనా నిద్రపోతుంటే లేపారా? ఎందుకు పుట్టానో తెలియకుండా, ఎవరి సంతోషాన్ని వెతకకుండా తన సంతోషం కోసమే తను బతుకుతున్న మనిషి జంతువుతో సమానం. ఎవరితో సమానం? జంతువుతో సమానం. జంతువుకి తెలియదు అది ఎందుకు పుట్టిందో, ఎందుకు బతుకుతుందో, ఎందుకు తింటుందో, ఎందుకు తిరుగుతుందో, ఎందుకు చేస్తుందో దానికి తెలియదు. అలాగే తన కోసం తానే బతుకుతున్న మనిషి బతుకు కూడా ఆ జంతువుతో సమానమే. ఒకప్పుడు మనం అట్టివారిమై ఉంటిమి, అయితే దేవుడు మన మనోనేత్రాలు వెలిగించి, ఒరే అందుకు కాదురా నీ బ్రతుకు ఇందుకు, అమ్మా అందుకు కాదే తల్లి నీ బ్రతుకు ఇందుకు అని చెప్పినప్పుడు ధన్యులమయ్యాం. ఈరోజు మీ అందరికి కూడా మీ పుట్టుక వెనక దేవుని యొక్క ఆలోచన ఏంటో అది మీరు తెలుసుకోవాలని ఈ మాటలు చెప్తున్నా మీకు. వివేక శూన్యములైన మృగాల్లాగా ఉండకూడదు. మనం వివేక శూన్యములైన మృగాల్లాగా ఉండకూడదు. ఈ మాటని మనం సార్థకం చేసుకోవాలి. బాప్తిస్మం ఇచ్చే యోహానుకే దేవుడా మన దేవుడు? నీకు నాకు కూడా దేవుడు. ఏమయ్యా బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి అంత మాట అనిపించావు? దూత ద్వారా అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు, కన్న తండ్రి అయినా నువ్వు కూడా సంతోషపడి మహా ఆనందం పొందుతా ఉన్నావు. ఆ భాగ్యం యోహానుకు ఒక్కడికైనా మాకు లేదా? మాకు కావాలి ప్రభువా, లేకపోతే ఈ జన్మకు అర్థం ఏంటి తండ్రి? కాబట్టి మేము కూడా నీ సంతోషాన్ని వెతికేవారమై ఉంటాము, మమ్మల్ని కూడా అనుగ్రహించవయ్యా అని అడగాలి. రైట్. ఇప్పుడు మూడు సంగతులు. మొట్టమొదటిది, సృష్టికర్త సంతోషాన్ని మనం వెతకాలి అంటే అసలు దేన్ని బట్టి ఆయన సంతోషపడతాడనేది నేను స్టార్టింగ్లో వేసుకున్న పరిశీలన, చూసుకున్న పరిశీలన, చేసిన అన్వేషణ, వేసుకున్న ప్రశ్న. నేను నూతన జన్మ ఎత్తాను, బాగుంది, నరకం తప్పించుకున్నాను, పరలోక రాజ్య వారసునయ్యాను, ఇంతవరకేనా లేకపోతే ఇంకోటేనా? లేదు. నన్ను క్రొత్త జన్మ అనుభవంలో కన్నవానికి సంతోషం కలిగించాలి. రైట్. నా సృష్టికర్త సంతోషాన్ని నేను వెతకాలి. ఏం చేస్తే ఆయన సంతోషపడతాడన్న ప్రశ్న వేసుకున్నా. ప్రభు సంతోషించే విషయాల్లో మొట్టమొదటిది, మనం విశ్వాస పాత్రులమై ఉండుట బట్టి ఆయన సంతోషపడువాడై ఉన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము.
విశ్వాసము గలవాడు అంటే దేవునికి ఇష్టం, వాడిని బట్టి దేవుడు సంతోషపడతాడు.